శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణకు కొత్త సీఎస్ గా సంజయ్ జాజు నియామకమయ్యారు. నూతన చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర సర్వీసుల నుంచి 3 రోజుల క్రితమే సంజయ్ ను రిలీవ్ చేసింది కేంద్రం. 1992 బ్యాచ్ కు చెందినటువంటి తెలంగాణ కేడర్ కు చెందిన వ్యక్తి సంజయ్ జాజు. ఉమ్మడి రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. మీ సేవ కార్యక్రమాన్ని రూపుదిద్దినటువంటి పరిస్థితి ఉంది సంజయ్ జాజు. 12 ఏళ్లుగా కేంద్ర సర్వీసుల్లో కొనసాగారు సంజయ్. 2014 అక్టోబర్ నుంచి 2018 వరకు నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించారు. 2018 నుంచి 2003 వరకు భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. కొంతకాలం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ కాకముందు వరకు నార్త్ ఈస్ట్ రీజియన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కూడా విధులు నిర్వహించారు. అయితే ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెల క్రితం ముగియనుంది. సీఎం సలహాదారుగా రామకృష్ణారావుకు ఛాన్స్ అయితే ఇచ్చింది ప్రభుత్వం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గతంలో దీనికి సంబంధించి జయేష్ రంజన్ పేరు ప్రముఖంగా వినిపించింది. తెలంగాణ సీఎస్ గా జయేష్ రంజన్ పొలిటికల్ సర్కిల్స్ లో కావచ్చు, ప్రభుత్వ వర్గాల్లో కావచ్చు వచ్చినటువంటి పేరు. ఇప్పుడు అనూహ్యంగా సంజయ్ జాజును నియమిస్తూ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి? ఈక్వేషన్స్ ఎలా చూడాలంటారు? మురళి, ప్రస్తుత సీఎస్ గా రామకృష్ణారావు ఉన్నారు. ఆయన ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేస్తున్నారు. పదవీ విరమణ చేసినప్పటికీ కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి తన ప్రత్యేక సలహాదారుగా నియమించున్నారు. అయితే ఇటీవల ఏవైతే జయేష్ రంజన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జయేష్ రంజన్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అవుతారంటూ ఊహాగానాలు వచ్చే పలు ఏదైతే అటు ప్రభుత్వంలోనూ ఇటు రాజకీయ పార్టీల్లో కూడా ఆయన పేరు తెరపైకి వస్తుంది. ఎందుకంటే సుదీర్ఘకాలం తెలంగాణ సర్వీసుల్లో ఉన్నారు. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కానీ కీలక పాత్ర పోషించారు జయేష్ రంజన్ చీఫ్ సెక్రటరీ అవుతారంటూ వచ్చిన ఊహాగానాలుగా మిగిలాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జూజును రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ఇందులో ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత కోసమే సంజయ్ జూజుని ఈ చీఫ్ సెక్రటరీగా నియమిస్తున్నారనే కోణంలో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన నిధులు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, 2 విభిన్న ప్రభుత్వాలు ఉండడం, మరోపక్క రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను కానీ సమన్వయం చేయడంలో సంజయ్ జూజు కీలక పాత్ర పోషిస్తారు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంలో గత కొన్ని తెలంగాణ కేంద్రకు సంబంధించిన సంజయ్ జూజు అయినప్పటికీ కూడా కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తారు. పలు రంగాల్లో రాణించిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో 3 రోజుల క్రితమే సంజయ్ జూజును కేంద్ర క్యాబినెట్ నుంచి కూడా ఆయన కేంద్ర క్యాబినెట్ అప్రూవల్ తో డిఓటి అప్రూవల్ తో ఆయన రిలీవ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎస్ గా సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. అయితే ఇక్కడ ప్రధానంగా కేంద్రం రాష్ట్రం ఈ రెండిటికి మధ్య ఉన్న సఖ్యత, మరోపక్క నిధుల వ్యవహారం. నిధుల వ్యవహారాన్ని చక్కబెట్టుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో నిధులు రాబట్టాలంటే ఖచ్చితంగా ఒక కీలక అధికారం అవసరం. ఆ నేపథ్యంలో భాగంగా సంజయ్ జూజును తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా నియమించడంలో రేవంత్ రెడ్డి తన వ్యూహాత్మకంగా తెలివితేటలు చాటారని స్పష్టంగా చెప్పొచ్చు. గతంలో ఏదైతే జయేష్ రంజన్ ఉన్నప్పటికీ జయేష్ రంజన్ అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినప్పటికీ కేటీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉంటారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా ఒకవేళ జయేష్ రంజన్ సీఎస్ గా నియమిస్తే ప్రభుత్వానికి సంబంధించిన కీలక వ్యవహారాలని లీక్ అవుతాయనే కోణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే సంజయ్ జూజు రాష్ట్రానికి రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించుకోవడానికి పలు ప్రాజెక్టులు రాష్ట్రానికి దక్కించుకోవడానికి ఐటీ ప్రాజెక్టులు కావచ్చు, మరికొన్ని కేంద్రం నుంచి కీలక నిర్ణయాల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత పెంచడానికి కూడా సంజయ్ జూజు నియామకం కీలక పాత్ర పోషిస్తుందంటే ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి కూడా పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. జయేష్ రంజన్ దాదాపుగా ఖాయం, కానీ చివరి నిమిషంలో ఏదో జరిగిందనేటువంటి ఒక అంశం కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి దాన్ని పొలిటికలైజ్ చేసి చూపిస్తున్నటువంటి ఆ కోణాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇక్కడ ప్రధానంగా జయేష్ రంజన్ అటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను, తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ కేడర్ కేటాయించారు. తెలంగాణలో గత 10 ఏళ్లుగా 9.5 సంవత్సరాలుగా బీఆర్ ప్రభుత్వంలో జయేష్ రంజన్ తో పాటు స్మితా అగర్వాల్ కీలక పాత్ర పోషించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఆయన ప్రాధాన్యత దక్కించడానికి ప్రయత్నం చేసినప్పటికీ గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన జయేష్ రంజన్ కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన అప్రధాన్యత పోస్టుకు పంపించడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి సాహసం చేయలేదని స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో ఒక కీలకమైన అధికారిని బదిలీ చేయాలంటే అందుకు క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు ఏర్పడతాయనే నేపథ్యంలో ఆయన కొనసాగించిన పరిస్థితి ఉంది.
ప్రస్తుతం ఆయనను సీఎస్ గా నియమిస్తే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు వస్తాయనే కోణంలోనే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారంటూ అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వ వర్గాల్లోనూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఈ అధికారంలో ఉన్న ఈ కాలంలో కీలక పాత్ర పోషించాడు జేఎస్ రంజన్. ఇలాంటి నేపథ్యంలో కేటీఆర్ తో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కోణంలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా సంజయ్ జూజు ఉపయోగపడతారు. కేంద్రం నుంచి నిధులు రావడానికి కీలక పాత్ర పోషిస్తారనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తెలంగాణకు కొత్త సీఎస్ గా సంజయ్ జాజు నియామకం వెనుక చాలా మంత్రంగా నడిచిందని కూడా చెప్తున్నారు. పొలిటికల్ సర్కిల్స్ లో దీనికి సంబంధించి జోరుగా చర్చ అయితే జరుగుతోంది. జయేష్ రంజన్ ని చీఫ్ సెక్రటరీగా నియమిస్తారు అన్నటువంటి ఈక్వేషన్స్ నుండి సడన్ గా సంజయ్ జాజు అని నియమిస్తూ కూడా చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం కూడా దీనికి సంబంధించి చర్చనీయాంశమైంది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర సర్వీసుల నుంచి 3 రోజుల క్రితమే సంజయ్ను కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. 1992 బ్యాచ్ కు తెలంగాణ క్యాడర్ కు చెందినటువంటి వ్యక్తి సంజయ్ జాజు. ఉమ్మడి రాష్ట్రంలో పలు హోదాల్లో కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా కలిసి వచ్చేటువంటి అంశం. మీ సేవా కార్యక్రమాన్ని సంజయ్ జాజు రూపుదిద్దారు. 12 ఏళ్లుగా కేంద్ర సర్వీసుల్లో సంజయ్ కొనసాగారు. 2014 అక్టోబర్ నుంచి 2018 వరకు నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ గా కూడా విధులు నిర్వహించినటువంటి అనుభవం అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ నిధులు రాబట్టడంలో సంజయ్ జాజు కీలక పాత్ర పోషిస్తారని కూడా రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రభుత్వం కూడా ఎంతో హోప్తో ఉందనేటువంటి మాట. అందుకోసమే పర్టికులర్ గా సంజయ్ జాజుని సిఎస్ గా నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిందని కూడా చెప్తూ ఉన్నారు.